ఏందబ్బా! బెండకాయలన్నీ కోసి మూతికి గరిపించుకునింది. ఇదేం పిచ్చి. ఈ పిచ్చి మేము ఏడ చూడలేదు అనుకోగాకండి. ఆగండి. ఈడియో నెట్టగాకండి. ఇది మా అమ్మ బెండకాయలు కోస్తానంటే కూర్చొని నేనుగా పోయేదంట పెరుక్కొని తిక్కలా బక్కలా కోసేసి ముఖానికంతా గరిపించుకునేదంట సందే లేకుండా. నేనన్నా 4 గరిపించుకున్నా. ఇంట్లో బెండకాయలు కాసినాయి చెట్లలో కోసుకొచ్చి కట్ చేస్తా అంటే పొద్దున్నే గుర్తుకొచ్చింది. ఇంక మన వాళ్ళు ఉండారు వీడియో షేర్ చేద్దాము. మా అమ్మని గుర్తుకు తెచ్చుకునేట్టు ఉంటుంది. మనం వీడియో పెట్టినట్టు ఉంటుంది. చిన్నప్పుడుది మెమరీస్ అన్నది మిస్ అవ్వకుండా ఉన్నట్టు ఉంటుందని వీడియో పెడతానా. ఏమ్మా నేను ఇట్లా చేస్తా అంటే నువ్వు గమ్మున ఉన్నావా అంటే, నువ్వు పుట్టిండేదే వద్దంటే పుట్టినావు. కడగొట్టు చెడగొట్టు అని. నువ్వు చెప్పిన మాట యాడింటావు తల్లే, ఆ వయసులోనే ఇనేదానివి కాదు నువ్వు అనా. మళ్ళీ నేను గమ్మున అలిగి కూర్చుంటే మా అమ్మ రా తల్లి రా నీకు స్టోరీ ఉండదని చెప్పిందా. ఏం స్టోరీ చెప్పుమా అంటే, మా అమ్మ నువ్వు ఎవరికైనా నీ గురించి చెప్తే గన నీకు ఇజ్జు పోతుంది అని చెప్పింది. ఏం చేసినా అంత తప్పు పని అని నేను అడిగితే, నేను 10 ఏళ్ళు పాలు తాగినానంట. ఆ మాట ఎవరికి